పాకిస్తాన్లో ఉండే సింధ్ ప్రావిన్స్ అంటే సింధు రాష్ట్రం ఇది త్వరలోనే భారత్లో కలిసిపోతుంది అని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక అతిపెద్ద స్టేట్మెంట్, అంటే భారత్ వైపు నుంచి ఒక షాకింగ్ ఈవెంట్ త్వరలోనే రాబోతుంది అనేది మనం చెప్పగలం. అంటే సింధు నది అంటాం, సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సింధు నది అనేది మీకు కైలాస పర్వతాల రేంజ్, మంచు కొండలు. సో అక్కడ నుంచి మీకు అంటే దీని జన్మస్థలము అనేది కైలాస మౌంటైన్స్ వైపు నుంచి అండి. అంటే బ్రహ్మపుత్ర లాగే మీరు ఋగ్వేదము అన్నారు అనుకోండి, అందులో మీకు సింధు సరస్వతి నాగరికత అంటే ఒకప్పుడు సరస్వతి నది అనేది ఉండేది. మీకు ఇలా కాంటినెంటల్ డ్రిఫ్టింగ్, టెక్టానిక్ ప్లేట్స్ కదలడముతో మీకు ఈ సరస్వతి నది మీకు భూగర్భములో కలిసిపోయింది. మీకు మళ్ళీ బద్రీనాథ్లో ఈ సరస్వతి నది మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సింధు రాష్ట్రము భారత్తో కలిసిపోవడము అనేది హైపోథెటికల్గా మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకు అంటే పాకిస్తాన్లో ఉండే ఈ ప్రజలు, ఇప్పుడు మీరు 1947 అన్నారు అనుకోండి, మీకు ఈ ప్రాంతాలలో ఏకంగా 40 లక్షల మంది పాపులేషన్ ఉండేది. ఇందులో 10 లక్షల మంది ఈ సింధువులు. అంటే మీకు సింధువులు అంటున్నామండి, ప్రపంచములో మీకు వీళ్ళు లక్షలలో ఉంటారు. ఇక్కడ హైదరాబాదులో సింధీ కాలనీ అంటారు. ఈ భాష ఉంది చూసారా, ఈ సింధువులు అంటే ఈ సింధీ పాపులేషన్ మాట్లాడే భాష సంస్కృతముతో సమానమైనది. అంటే ఇండో యూరోపియన్ భాష, అంత ఒక ఏన్షియంట్ లాంగ్వేజ్. సో అలాంటి చరిత్ర కలిగిన ఒక ప్రాంతము, ప్రజలు, నాగరికత ఇవాళ పాకిస్తాన్ లాంటి ఒక దరిద్రమైన దేశంలో, అంటే బ్రిటిష్ వాడు ఎంతలాగా ఆలోచించి పాకిస్తాన్ అనబడే దేశము ఇక్కడ ఆసియా ఖండములో ఉంది అంటే వీళ్ళ వల్లే మీకు ప్రతి ఒక్క సమస్య, అంటే వీళ్ళే రూట్ కాజ్. ఏ ప్రాబ్లం ఆసియా ఖండంలో వస్తుందన్నా పాకిస్తాన్ వల్లే రావాలి. అలాంటి ఒక సమస్యను వాడు సృష్టించేసి వాడు యూరోప్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము ఆలోచించాల్సింది హిందువులు అంటున్నాం, హిందుస్థాన్ అంటే మీకు సింధు ప్రావిన్స్కి ఇటువైపు ఉండే వాళ్ళందరూ కూడా హిందువులు, హిందుస్థాన్ అని వాడే చెప్తున్నాడు. మరి వాడికి ఈ కల్చర్ మీద, ఈ సాంప్రదాయం మీద ఏమైనా నమ్మకము ఉందా అంటే, మేము అరబు దేశాల నుంచి వచ్చిన వాళ్ళము, మా వంశస్థులంతా కూడా టర్కీ వాళ్ళు, ఇక్కడ ఇది శత్రుపాలన, హిందుస్థాన్ అనేది శత్రుపాలన, కాబట్టి వాళ్లకు సంబంధించిన నాగరికతను ధ్వంసము చెయ్యడమే మా బాధ్యత. ఇలాంటి ఆలోచన. ఇప్పుడు మొహంజోదారో అన్నాము అనుకోండి, ఏంటండి మీకు అది ఒక అద్భుతం. మన ఒక ప్రముఖ పోలీస్ ఆఫీసర్ ఆయన్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన పాకిస్తాన్లో ఉన్నారండి అంటే ఆశ్చర్యపోయారు. మీకు అందరూ కూడా ఆశ్చర్యపోయాం, ఈయన పాకిస్తాన్ వెళ్ళడం ఏంటి అంత ఎమర్జెన్సీ వర్క్ అనుకున్నాం. ఈయన ఎక్కడికి వెళ్ళారు? స్పెషల్ పర్మిషన్ తీసుకొని మీకు మొహంజోదారాను చూడడానికి అక్కడికి వెళ్ళారు. సింధ్ రాష్ట్రములోనే మొహంజోదారో ప్రస్తుతం ఉంది. ఇంకా కూడా మనము ఇలాగా చూస్తూ ఉన్నామంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. జరిగితే ఇప్పుడే జరగాలి, లేకపోతే ఫ్యూచర్లో ఈ సింధ్ ప్రావిన్స్ అనండి, మొహంజోదారో ఇవంతా ఈ పనికి మాలిన వెధవల చేతుల్లోనే ఉంటుంది. వాళ్లకు దానికి సంబంధించిన ఇది ఎంత గొప్ప నాగరికత, ఇది ఒక అద్భుతము కదా, నా దేశంలో ఉంది, దీన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నథింగ్. ఎలాగైతే ఆ రోజుల్లో 1947లో హిందూ ఆలయాలు ఉండేవి, ఇదే సింధ్ రాష్ట్రంలోనే ధ్వంసము చేశారు. 1951 వచ్చే నాటికి మీకు 10 లక్షల మంది పాపులేషన్ ఉండే ఈ సింధ్ ప్రావిన్స్ ఆల్మోస్ట్ 1,00,000కు వచ్చేసిందండి. 8 లక్షల మంది భారత్లోకి వచ్చేసారు. మాకు అక్కడ కుదరదండి, వాళ్లతో మేము బతకలేము. అదే పని మనము చేసామా? లేదు కదా. 20 కోట్ల మంది ముస్లింలు ఇక్కడే ఉన్నారు, మనము ఆదరించాము, వాళ్ళు తరిమి కొట్టారు. అది పాకిస్తాన్ అంటే. ఇవాళ ప్రపంచంలో మీకు సింధు పాపులేషన్ అన్నారనుకోండి, ఎందుకంటే వాళ్ళు సంస్కృత నాగరికత నుంచి వచ్చిన వాళ్ళు. సో యూరోప్లో, అమెరికాలో ఎక్కడైనా కూడా వాళ్ళు బతికేయగలరు, చాలా తెలివైన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సింధు ప్రావిన్స్లో మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి, సింధు దేశము మాకు కావాలి,
ఖచ్చితంగా మాకు కావాలి. వెంటనే పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, వాళ్ళ మీద పోలీస్ దాడులు అంటాడు, జైళ్ళలో పెడతాడు. అంటే ఒక మూమెంట్ను, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదండి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ మనోభావాలను వినిపించడానికి అక్కడ అవకాశం లేదు. మరి వాడి ప్రాబ్లం అంటారా, వాడు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటాడు. ఒకవైపేమో బలూచిస్తాన్ మేము విడిపోతాము, ఇంకొక వైపేమో ఖైబర్ పాఖ్తుంఖ్వా పష్తూన్ వాళ్ళ నాగరికతకు సంబంధించిన ప్రాంతము ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోతాము, మరొక వైపేమో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మేము భారత్తో కలిసిపోతాము. ఇవాళ సింధు దేశని ఒక విడి రాష్ట్రం, ఒక విడి దేశమే కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన నేషనల్ యాంథమ్ అన్నామనుకో అందులోనే ఉంటుంది కదా, పంజాబ్ సింధు అంటాం. ఏంటి సింధు? ఇదే. అంటే మన నేషనల్ యాంథమ్లోనే పంజాబ్ సింధు అన్నప్పుడు ఇది ఇంకా కూడా పాకిస్తాన్ వాడి చేతిలో ఉండడము అనేది ఏ రకంగా చూసుకున్నా కరెక్ట్ కాదండి. కాబట్టే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు త్వరలోనే కలుపుకుంటాము. మీకు ఈయన యొక్క ఫేమస్ స్టేట్మెంట్ చూడాలి. భారత్ గుజరాత్ కోస్ట్ లైన్ ఇక్కడ నుంచి కరాచీ దాకా, అంటే సింధ్ రాష్ట్రంలో కరాచీ అనేది ప్రముఖ పట్టణం. అలాంటిది మధ్యలో సర్క్రీక్ ఉంది, సర్క్రీక్ను దాటుకొనే కరాచీ దాకా మీరు వెళ్ళాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అక్కడ పాకిస్తాన్ వాడు ఒక మీకు మ్యాన్ మేడ్ ఐలాండ్ను నిర్మిస్తున్నాడు. అంటే వీడు రెచ్చిపోతున్నాడు, ఓవర్ యాక్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మన వైపు నుంచి మాత్రం భారీ ప్రణాళిక, చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నాము. ఒకేసారి పాకిస్తాన్ని మీరు పాతాళములోకి తోసేస్తే ఎవడిని పట్టించుకోకూడదు, మీరు ఎవరిని లెక్క చేయకూడదు. ఎందుకంటే మన యొక్క ఉనికి అండి. సింధ్ రాష్ట్రము అన్నప్పుడు అక్కడ మీకు నీటి కొరత, మీకు పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఎలాంటి ఒత్తిడి అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఇవ్వడం. అంటే నువ్వు కాపాడవు, సరే మమ్మల్ని మేము కాపాడుకుంటాము అంటే కుదరదు అంటావు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెడతావు. ఇదంతా మనం ఇంకా చూస్తూ ఊరుకోవాలా? మనం అలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కుదరదండి, ఇప్పుడు కుదరదు. న్యూ ఇండియాలో భారతీయులు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో దానిని మనము ఒప్పుకోనే కూడదు, ఉపేక్షించకూడదు. మనము ఏం చెయ్యాలో, మనకు ఇవాళ ప్రపంచములో ఏ దేశాన్ని చూసి ఎటువంటి భయము లేదండి. మనల్ని ఎదిరించే శక్తి అనేది ఈరోజు ఎవరికీ లేదు. సో పెద్ద పెద్ద రాజ్యాలు కూడా మన దగ్గర కాళ్ళ బేరానికే వస్తున్నారు. అది అమెరికా అనండి, రష్యా అనండి, ఎవరైనా సరే. సో ఇలాంటి ఒక పవర్ మన వద్ద ఉన్నప్పుడు, ప్రస్తుతం అంత ఒక గ్లోబల్ పవర్గా మనం ఎదుగుతున్నప్పుడు సింధ్ ప్రావిన్స్లో ఉండే ప్రజలు ఇంతలాగా కష్టపడుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? కాబట్టే మన డిఫెన్స్ మంత్రి ఏదైతే మాట్లాడారో పూర్తిగా భారతీయులు మద్దతు ఇవ్వాలి. పాకిస్తాన్ ఒక శత్రు దేశంగా టోటల్గా మనం కన్సిడర్ చేసి వీళ్లను విడిపించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చెయ్యాలి. సింధ్ ప్రావిన్స్ను భారత్లో కలుపుకోవాలి. ఈ పని చెయ్యగలిగితే ఆటోమేటిక్గా పీఓకే కూడా కలుస్తుంది. మీకు ఈ సర్క్రీక్ వద్ద ఉండే కాన్ఫ్లిక్ట్ టోటల్గా తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు కానీ పాకిస్తాన్ వాడికి మన అసలు సిసలైన పవర్ ఏంటో తెలుస్తుంది. మరి దీనిని చెయ్యడానికి ఇంకా కూడా మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాము? దీనికి వేరే వ్యూహము ఉందా? మరి మన డిఫెన్స్ మంత్రి అయితే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ వాడు ఎన్నో రకాలుగా ఇది చాలా తప్పు, మీరు ఇలాంటి ప్రకటనలు చెయ్యకూడదంటే భారత్ వాక్ ద టాక్ అండి. మనము ఏం చెప్పామో అదే చేస్తాము, ఇది అందరికీ తెలుసు. అలాంటప్పుడు సింధ్ ప్రావిన్స్ను మనము మన దేశముతో కలుపుకుంటామా? మరి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వెనుక ఈ అసలు సిసలైన కారణాలు, అసలు నిజాలు ఎన్నో మాట్లాడాం. ఋగ్వేదం నుంచి కూడా మనకు సింధు అనేది చాలా ముఖ్యము. సింధు నుంచే హిందువులు వచ్చారు. అలాంటిది హిందుస్థాన్ ఈ ప్రాంతం విషయంలో మనం ఇంకా కూడా ఆగాల. మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.